జోహార్లు సావిత్రిబాయి పూలే గారికి జోహార్లు. జోహార్లు సావిత్రిబాయి పూలే గారికి జోహార్లు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో విద్యానగర్లో ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తనకి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు చెప్పి విద్యను అభ్యసించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నది. తను చదువు నేర్చుకొని మిగతా వారికి కూడా చదువు నేర్పించింది. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారు. తన జ్యోతిరావు పూలే గారు తన భార్యకి 9వ ఏటనే పెళ్లి చేసుకోవడం జరిగింది. తను చదువుకుంటే మిగతా బాలికలకు మహిళలకు విద్యను అభ్యసిస్తుందని తనకు చదువు నేర్పి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఉన్నది. తనకి పూణేలో విశ్వవిద్యాలయం కూడా కట్టారు. దానికి సావిత్రిబాయి పూలే పేరు కూడా పెట్టడం జరిగింది. తను చదువుకి వెళ్ళే పరిస్థితుల్లో సందర్భంగా పేడ నీళ్ళు కూడా చల్లేవారు. తను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా తన బ్యాగులో ఇంకో చీర కూడా ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళేది. అక్కడికి వెళ్ళి మార్చుకునేది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుందని ఆ బురద జల్లిన చీరనే కట్టుకొని వచ్చేది. అలా వెళ్ళి వస్తూ బాలికలకి మహిళలకి ఎంతో అభ్యున్నతిగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే గారు ఈరోజు జన్మించడం జరిగింది. వారికి అందరికీ ఈ సందర్భంగా నివాళులు తెలియజేస్తాము. ఏంటంటే ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర కమిటీ 1 డే మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో సభ్యత్వ క్యాంపియన్ చేర్పించుకున్న సందర్భంగా అలాగే సావిత్రిబాయి పూలే జయంతి కూడా నిర్వహించుకోవడం జరిగింది.